when you honor God's word. రెండవది when you obey to God's word. రెండవ పార్శ్వం ఏంటంటే, రెండవ కోణం ఏంటంటే, కేవలం బైబిల్ని మనం చాలా గట్టిగా పట్టుకుని, మంచిగా పట్టుకుని, హత్తుకుని, ముద్దులు పెట్టుకుని, బైబిల్ని ఒక మాటలో చెప్పాలంటారు, కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు గుండెల మీద పెట్టేసుకుని పడుకుంటారు. మంచిదే, బట్ ఆ వాక్యం గుండె మీద మాత్రమే కాదు, ఎక్కడ ఉండాలి? గుండె లోపల కూడా ఉండాలి. కొంతమంది తలగడ కింద పెట్టేసుకుంటారు. వెస్లీ గారు రాత్రి పడుకుంటే పీడకలు వచ్చేస్తున్నాయండి, దుస్వప్నాలు వచ్చేస్తున్నాయండి, అందును బట్టి బైబిల్ తల కింద పెట్టుకుంటే ప్రశాంతంగా ఉందండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్, ఆఫ్ కోర్స్. కానీ కేవలం బైబిల్ తల కిందకి రాదు, ఎక్కడ ఉండాలి? తల లోపల కూడా ఉండాలి. వెన్ యూ ఒబే టు గాడ్స్ వర్డ్, యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్. దేవుని యొక్క ప్రత్యక్షత మరియు ఆయన శక్తిని జీవితంలో ప్రత్యక్షపరచబడాలి అంటే వెన్ యూ యాక్ట్ విత్ ఒబీడియన్స్, విధేయత ద్వారా నువ్వు దేవునికి అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు నీ జీవితంలో జరుగుతాయి. పేతురు, నువ్వు రాత్రంతా ప్రయాసపడ్డావు, ఒక్క చేప కూడా దొరకలేదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను చెప్పినట్టుగా నీవు కుడి ప్రక్కన వలవై అనగానే పీటర్ లాంచ్డ్ హిస్ నెట్ ఇన్ ద సీ ఆఫ్ గ్యాలిలీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మాట చొప్పున నేను వలవేస్తానని వలవేశాడు. ప్రభువా, నీ స్థానంలో మరి ఎవరైనా ఉండుంటే, ఇన్ యువర్ వర్డ్, నీ మాటలో శక్తి ఉంది గనుక, నువ్వు సృష్టికర్తవు గనుక, నువ్వు గొప్ప దేవుడు గనుక, నీ మాటకు నేను లోబడతాను ప్రభు అని యేసు ప్రభు చెప్పినట్టుగా వల వేస్తే దేవుడు నిరుత్సాహపరిచాడు పేతురుని. పేతురు సరదాగా నన్ను ప్రాంక్ చేశారు కానీ ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ రేపు పొద్దున పొట్టు అన్నాడు ఆయన చేపలు. When God says, that will happen. దేవుడు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే అద్భుతాలు ఎలా అంటే విధేయత ద్వారా. అందరూ చెప్పండి, ఎలా? అది ఆయన మాటకు విధేయత చూపించడం ద్వారా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం కోసం చాలా కాలం నుండి కనిపెడుతున్నావా? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా నీ జీవితంలో దేవుడు ఒక మాటను ప్రత్యక్షపరిచినప్పుడు, దేవుని వాక్యం ద్వారా నీకు బయలుపరిచినప్పుడు, ఆ మాటకు నువ్వు లోబడగలిగితే అక్కడ దేవుడు విశాలమైన ద్వారాలు ఏం చేస్తాడు? నీ కోసం తెరవగలుగుతాడు. విశాలమైన ద్వారాలు దేవుడు నీ కోసం తెరుస్తాడు. కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. మేము దేవుని వాక్యం మేము ప్రకటించినప్పటికీ కూడా అది దేవుడి దగ్గర నుండి వచ్చింది అని మీరు నమ్మి విశ్వసించి ఆ వాక్యానికి లోబడ్డారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తా ఉంది. దేవుని వాక్యాన్ని గౌరవించడం, దేవుని వాక్యానికి లోబడడం మన జీవితంలో చేయగలిగితే ఈ 2026 సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నాం. చెప్పలు కూడా దేవుని అర్మయపరిచిన. హల్లెలూయా. నువ్వు ఊహించలేని మేలులు దేవుడు నీ జీవితంలో జరిగిస్తే, ఆశ్చర్య కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తే, ఏ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ స్పిరిచువల్ మెచ్యూరిటీ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని నీవు ఆశపడుతున్నావో, అవి నీ జీవితంలో నెరవేరాలంటే obey to the voice of God, my friend. దేవుని వాక్యానికి లోబడే అనుభవంలో మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. చార్లెస్ స్పర్జన్ అనే